నమస్కారం అండి. చెప్పండి. కోర్టు ఏమేమి షరతులు విధించింది, ఎటువంటి ఆంక్షలు పెట్టింది మీకు? హలో దయాకర్రావు గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీకు నాకు న్యాయం ఉన్నది కాబట్టి కోర్టు కూడా నాకు న్యాయం చేశాది. ప్రజలు నా పక్షాన ఉన్నారు, నాకు న్యాయం ఉన్నది. నేను దెబ్బలు కొట్టకున్నాను. మా కార్యకర్తలు 45 మంది తలకాయలు వలిగాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఒక్కరు కూడా దెబ్బలు దాకలే. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులన్నీ బుక్ చేశారు మా మీద. పోలీసు వాళ్ళతో కూడా దెబ్బలు కొట్టించారు. పోలీసు వాళ్ళను బలిపశులు చేయాలని ప్రయత్నం చేశారు. ఇవాళ కోర్టుల కూడా నా తరఫున న్యాయం ఉన్నది కాబట్టి న్యాయం చెల్లింది, నాకు బెయిల్ వచ్చింది. బెయిల్ రాకుండా ఎంత ప్రయత్నం చేయాలో ప్రభుత్వం అంత ప్రయత్నం చేసింది. నన్ను జైల్లో పెట్టాలన్న ప్రయత్నం చేసిన ప్రజలు న్యాయం నా వెంబడి ఉన్నది కాబట్టి చట్టం నాకు అనుకూలంగా తీర్పిచ్చింది. థ్యాంక్స్ అండి దయాకర్రావు గారు.